ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డ్రామా పేరు మై స్టాండ్ ఇన్ థై బిఎల్ డ్రామా. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మన సిరీస్ ఫస్ట్ మేల్ లీడ్ జాయ్ ని. సో అతను ఒక స్టంట్ మ్యాన్. ఇటువైపు జాయ్ కి మింగ్ నుండి కాల్ వస్తుంది. ఏదైతే అతను మన సెకండ్ మెయిన్ లీడ్. అప్పుడు అతను జాయ్ తో అంటాడు, మీరు ఎక్కడున్నారు? అప్పుడే కాల్ కట్ అయిపోతుంది. సో దాని వల్ల జాయ్ కొంచెం కంగారు పడుతుంటాడు. సో ఇక్కడ అప్పుడు అతను బైక్ మీద కూర్చొని స్టంట్ గురించి రెడీ అవుతుంటాడు. సో అప్పుడు అతను స్టంట్ చేయడానికి బైక్ ని నడిపిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం అతని బ్యాక్ మీద ఉన్న ఒక హుక్ వెళ్ళిపోతుంది. సో దాని వల్ల అతను లోయలోకి పడిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం జాయ్ ని హాస్పిటల్లో చూస్తాం. సో అప్పుడు వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటుంది. సో అప్పుడు జాయ్ స్పృహలోకి వచ్చి అంటాడు, మీరెవరు? సో అప్పుడు వాళ్ళ మదర్ షాక్ అయిపోతుంది. సో అప్పుడు ఆమె చెప్తుంటుంది, నేను నీ మదర్, నీకు గుర్తు లేదా? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నా మదర్ అయితే చాలా ఇయర్స్ ముందే చనిపోయింది. ఇటువైపు డాక్టర్ వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు, మీరు టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే ఇతను 2 ఇయర్స్ తర్వాత స్పృహలోకి వచ్చాడు. సో అతనికి కొంచెం టైం పడుతుంది మొత్తం గుర్తు తెచ్చుకోవడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత జాయ్ తన ఫేస్ ని మిర్రర్ లో చూసి అతను అంటాడు, వాళ్ళు తప్పు చేయలేదు నన్ను గుర్తుపట్టడానికి. అసలు ఫ్యాక్ట్ ఏంటిది అంటే, నాకు అనిపిస్తుంది నా ఆత్మ వేరే వాళ్ళ బాడీలోకి వచ్చింది అని. సో అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి చెప్తుంది, నువ్వు ఇంటికి వెళ్తున్నావు తొందరలోనే. సో ఇక్కడ జాయ్ మనసులో చెప్తుంటాడు, ఇతని కొడుకు అయితే పోయాడు, అనిపిస్తుంది అతని పేరు కూడా జాయ్ అని. నాకు అనిపిస్తుంది దేవుడు పాపం నన్ను తప్పు బాడీలోకి వేసేసాడు కావచ్చు. అప్పుడు తను ఆలోచిస్తుంటాడు, ఇలాగైతే జరగలేదు కదా, మా బాడీస్ స్విచ్ అయిపోయాయా? అప్పుడు మనం చూస్తాం ఒక వ్యక్తి వస్తాడు. సో అతను వాళ్ళ ఫాదర్ ని చూసుకుంటుంటాడు. సో ఇక్కడ జాయ్ ఆలోచిస్తాడు ఆ వ్యక్తి గురించి. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, ఇతను వట్, ఇతని ఫాదర్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడు. సో ఇక్కడ వట్ చెప్తుంటాడు, నాకు కూడా ఒక జాయ్ తెలుసు, అతను నీకంటే పెద్దోడిగా ఉండే, కానీ నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అప్పుడు జాయ్ అంటాడు, ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు? అప్పుడు వట్ చెప్తుంటాడు, 2 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రమాదం జరిగింది. సో అతను లోయలో పడిపోయాడు. అతను ఇప్పటి వరకు కూడా దొరకలేదు. సో ఇక్కడ జాయ్ ఆలోచిస్తుంటాడు. 1 మంత్ తర్వాత మనం చూస్తాం జాయ్ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడు వట్ చెప్తుంటాడు, నేను మిమ్మల్ని ఇంటికి వదిలేసి వస్తాను. సో ఇక్కడ జాయ్ ముందు ఉన్న ఒక పోస్టర్ ని చూస్తాడు. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, నీకు దీంతో ఏమైనా గుర్తొచ్చిందా? దీన్ని చూసి అప్పుడు వట్ చెప్తుంటాడు, ఇది పాసిబుల్ కాదు, జాయ్ చాలా ఇయర్స్ నుండి మోడలింగ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి అయితే కేవలం 6 మంత్స్ నుండి మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మేబీ వాళ్ళకి పరిచయం లేదు కావచ్చు, మేబీ వాళ్ళు ఒకరినొకరు కలుసుకోలేదు. సో ఇక్కడ జాయ్ ఆ పోస్టర్ ని చాలా క్లోజ్ గా చూస్తాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో ఇక్కడ వట్టి చెప్తుంటాడు, నాది ఓన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది. సో బాగా అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నాతో చెప్పు అని అంటాడు. కానీ నాకు తెలియదు, ఎప్పుడైతే నేను చూస్తానో అప్పుడు నాకు నా ఫ్రెండ్ జాయ్ గుర్తొస్తాడు. సో ఇక్కడ జాయ్ నైట్ లో అతని ల్యాప్టాప్ లో సెర్చ్ చేస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఒక వ్యక్తి లోయలో పడిపోయాడు, ఇంకా ఎవరు కూడా దాన్ని చర్చ చేయలేదు. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి అతనికి డిన్నర్ చేయిస్తూ ఉంటుంది. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మీరు చాలా డబ్బులు ఖర్చు చేశారు నా మీద. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, ఒకవేళ నువ్వు దాంతోని బాగైపోతే అదే చాలు నాకు. సో ఇక్కడ జాయ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడు తను చెప్తుంటాడు, ఈ రోజు నేను ఇప్పటి నుండి ఆమె కొడుకు. సో ఇటువైపు మనం చూస్తాం జాయ్ వట్ తో కలిసి కంపెనీకి వెళ్తాడు. అప్పుడు అతను జాయ్ అక్కడ ఒక ఫోటోని చూస్తాడు. అప్పుడు వట్ చెప్తుంటాడు, నేను నీతో చెప్పాను కదా, ఆ అబ్బాయి జాయ్ ఒక స్టంట్ మ్యాన్ ఉండే, అతను ఒక మంచి యాక్టర్ కూడా ఉండే, అతను తోప్ గురించి స్టంట్ మ్యాన్ చేసేవాడు, నీకు తెలుసా టోన్ నెంబరో? జాయ్ అంటాడు, హా, అతను ఒక పెద్ద స్టార్. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మీరు నాకు కెమెరా వెనకాల ఉంటే ఏదైనా జాబ్ ఇస్తారా? కానీ అప్పుడు వట్ అంటాడు, కానీ నువ్వైతే యాక్టర్ కావాలనుకున్నావు కదా. కానీ అప్పుడు జాయ్ అంటాడు, కానీ నేను వేరే వర్క్ చేయాలనుకుంటున్నాను. వట్ అంటాడు, సరే. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి అతను వట్తో మీటింగ్ గురించి చెప్తాడు. సో అప్పుడు అతను ఆ అబ్బాయితో చెప్తాడు, జాయ్ కి వర్క్ చూపెట్టు అని. అప్పుడు వాళ్ళు వెళ్తారు. ఇక్కడ జోజో చెప్తాడు, నువ్వు ఫస్ట్ ఏం వర్క్ చేసావు? జాయ్ అంటాడు, మోడల్. సో ఇక్కడ జోజో చెప్తుంటాడు, మనం చూద్దాం నువ్వు ఏ వర్క్ చేయగలవు. సో ఇక్కడ జాయ్ మొత్తం సామాన్ని బాక్స్ లో పెడుతుంటాడు. ఇప్పుడు జోజో చెప్తుంటాడు, నువ్వు ఫస్ట్ లో ఈ వర్క్ చేసావా? ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నేను ఫస్ట్ లో నా ఫ్రెండ్ కి హెల్ప్ చేశాను. సో జోజో చెప్తుంటాడు, నా వైఫ్ చేతి వంటకం చాలా టేస్టీగా ఉంటుంది.
సో ఇక్కడ జాయ్ చెప్తాడు ఆమె నూడిల్స్ చాలా బాగా చేస్తుంది, నేను ఎప్పటి నుండి వీటిని తినలేదు. జోజో అంటాడు నువ్వు ఇక్కడ కొత్త. అప్పుడు జాయ్ అంటాడు ఇలాగా నేను విన్నాను, ఏమో వచ్చి అంటాడు మింగ్ ఈ రోజు షూటింగ్ కి వస్తున్నాడు. అది విన్న తర్వాత జాయ్ అంటాడు నేను బాగలేను, నేను తొందరగా ఇంటికి వెళ్ళగలనా. అప్పుడు జోజో అంటాడు సరే నువ్వు వెళ్ళు. సో ఇక్కడ జాయ్ లిఫ్ట్ లో వెళ్తుంటాడు. సో అప్పుడే మింగ్ ఆ లిఫ్ట్ లోకి వస్తాడు. కిందికి వచ్చిన తర్వాత జాయ్ ఆ లిఫ్ట్ లో నుండి బయటికి వెళ్తాడు. సో మింగ్ వెనకాల నుండి అతని చెయ్యిని పట్టుకుంటాడు. ఇక్కడ జాయ్ చెప్తుంటాడు 3 years బ్యాక్ నేను ఇలానే ఫీల్ అయ్యాను, అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను పాస్ట్ గురించి ఆలోచిస్తాడు. సో ఎప్పుడైతే మింగ్ అతన్ని హక్ చేసుకుంటాడో అతన్ని థాంగ్ అనుకుని అప్పుడు మింగ్ అంటాడు మనం ఫస్ట్ లో ఎప్పుడైనా కలుసుకున్నామా. అప్పుడు జాయ్ అంటాడు మీకు మిస్అండర్స్టాండింగ్ కలిగింది అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో మింగ్ అతన్ని వెనకాల నుండి చూస్తుంటాడు. సో నెక్స్ట్ మనం 3 years బ్యాక్ స్టోరీని చూస్తాం. సో ఇటువైపు జాయ్ మేకప్ చేస్తూ తింటూ ఉంటాడు. జిమ్ చెప్తుంటాడు నువ్వు నీ ఫేస్ తప్ప మొత్తం టాంగ్ లాగా కనపడతావు. సో అప్పుడే మింగ్ అతన్ని టాంగ్ అనుకొని జాయ్ ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను జాయ్ యొక్క ఫేస్ ని చూసి వెనకాలకి జరిగిపోతాడు. అప్పుడు అతను అంటాడు నువ్వెవరు. అప్పుడు జాయ్ అంటాడు నేను టాంగ్ యొక్క స్టాండ్. అప్పుడు మిన్ అంటాడు టాంగ్ ఎక్కడున్నాడు. సో జాయ్ అంటాడు అతను ఇంకా రాలేదు. మింగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు మింగ్ అంటాడు అతను ఎవరు. జాయ్ అంటాడు నాకు తెలియదు, మేబీ అతను టాంగ్ యొక్క ఫ్యాన్ కావచ్చు. సో జాయ్ స్మైల్ చేస్తుంటాడు. సో ఇక్కడ మింగ్ షూటింగ్ జరిగేటప్పుడు నిల్చొని ఉంటాడు. సో ఇక్కడ జాయ్ ఫైటింగ్ షూట్ చేస్తుంటాడు. ఇక్కడ మింగ్ జాయ్ వైపు చూస్తుంటాడు. సో షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మింగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు టాంగ్ అక్కడికి వచ్చి డైరెక్టర్ తో మాట్లాడుతుంటాడు. ఇటువైపు టాంగ్ రెడీ కావడానికి వెళ్తాడు. మింగ్ అక్కడికి వచ్చేస్తాడు. టాంగ్ అంటాడు నువ్వు ఎప్పుడు వచ్చావు. అప్పుడు మింగ్ అంటాడు ఈ రోజు మార్నింగ్ నా ఫ్లైట్ ఉండే, నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, సో అందువల్లనే నేను ఇక్కడ జాబ్ కి వచ్చాను. అప్పుడు తను చెప్తుంటాడు ఈ రోజు నైట్ లో మనం డిన్నర్ కి వెళ్దామా. అప్పుడు టాంగ్ అంటాడు ఈ రోజు నా దగ్గర టైం లేదు. సో దాని వల్ల మింగ్ కొంచెం సాడ్ అయిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం మింగ్ లగేజ్ ని తీసుకొని నిల్చొని ఉంటాడు. అప్పుడు జాయ్ తన కార్ లో వచ్చి అడుగుతాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను నీకు లిఫ్ట్ ఇస్తాను. మింగ్ అంటాడు నేను వెళ్తాను. సో జాయ్ చెప్తుంటాడు వర్షం కాబోతుంది, టాక్సీ దొరకదు, కార్ లో కూర్చోండి. అప్పుడు మింగ్ అంటాడు నాకు స్టేషన్ దగ్గర వదిలేసేయండి. అప్పుడు అతను కార్ లో కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటారు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నా పేరు జాయ్, నువ్వు టాంగ్ యొక్క ఫ్యానా. మింగ్ అంటాడు హా. అప్పుడే అతని టాంగ్ నుండి కాల్ వస్తుంది నువ్వు నా ఇంటికి రా, నీ గురించి పార్టీ ఉంది. మీ అంటుంది నీ ఫేవరెట్ డిష్ ని రెడీ చేశాను. కానీ మింగ్ కాల్ ని కట్ చేసేస్తాడు. అప్పుడు తను జాయ్ తో చెప్తుంటాడు నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు మనం రెస్టారెంట్ కి వెళ్దాం. అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఒకవేళ నీకు దారి తెలియకపోతే నువ్వు నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు. అప్పుడు జాయ్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు మింగ్ స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు జాయ్ యొక్క ఇంటి ముందుకి వస్తారు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నా ఇల్లు అక్కడ పైన ఉంది, నువ్వు షోరా, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా. సో అప్పుడు మింగ్ అంటాడు ఎందుకు నువ్వు నాతో ఉండాలనుకోవడం లేదా. సో అప్పుడు అతను వెళ్తూ చెప్తుంటాడు జాగ్రత్తగా చాలా చీకటిగా ఉంది. సో అప్పుడే మింగ్ కింద పడిపోతుంటాడు. అప్పుడు జాయ్ అతన్ని కాపాడతాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరి చూసుకొని కిస్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు కిస్ చేసుకుంటూ అలానే రూమ్ లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళిద్దరు కూడా టాప్ కావడానికి ఇష్టపడతారు. సో అప్పుడు వాళ్ళ రొమాన్స్ వాళ్ళు అక్కడే ఆపేస్తారు. సో అప్పుడు మింగ్ అంటాడు నేను వెళ్తాను. జాయ్ అంటాడు వర్షం అయితే ఆగనివ్వు, అప్పుడు వెళ్ళు. సో ఇటువైపు జాయ్ డిన్నర్ ని ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఇదైతే చాలా టేస్టీగా ఉంది. సో అప్పుడు అతను చెప్తుంటాడు ఈ రోజు నైట్ లో నేను ఇక్కడ ఆగొచ్చా. సో అప్పుడు వాళ్ళు పడుకుంటారు. సో ఇక్కడ జాయ్ కింద పడుకుంటాడు. సో అప్పుడు మింగ్ అంటాడు నాతో కలిసి బెడ్ మీద పడుకో. అప్పుడు జాయ్ అంటాడు నేను ఇక్కడే బాగున్నాను. మింగ్ అంటాడు ఇక్కడికి రా, నువ్వు కోరుకుంటున్నావా నేను నీతో కలిసి కింద పడుకోవాలని. అప్పుడు జాయ్ బెడ్ మీద వెళ్ళి అతను అంటాడు నీ పేరేంటి. అప్పుడు మింగ్ అతనికి పేరు చెప్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వు రేపు మార్నింగ్ ఇక్కడే ఉంటావా, ఇప్పుడైతే నేను నిద్రలేస్తాను. అప్పుడు మింగ్ అంటాడు నేను వాళ్ళతో అంత మీన్ గా ఉండను, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వాళ్ళతో. జాయ్ అంటాడు కానీ మేనమైతే అలాంటి ఫ్రెండ్స్ కాదు, అయినప్పటికీ నేను అంతా కేర్ చేయను, ఎవరైనా టాప్ ఉండని ఎవరైనా బాటమ్ ఉండని నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. సో అప్పుడు మింగ్ అంటాడు అయితే నేను నీ ఫస్ట్ మ్యాన్ ఉండేనా. జాయ్ అంటాడు హా. అప్పుడు వాళ్ళిద్దరు పడుకుంటారు. ఇటువైపు మనం చూస్తాం జాయ్ ఎప్పుడైతే నిద్రలేస్తాడో మింగ్ అక్కడ ఉండడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మింగ్ అతని బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో అప్పుడే టాంగ్ వచ్చి చెప్తాడు నిన్న నైట్ లో నువ్వు ఇక్కడ ఉండే. అప్పుడు మింగ్ అంటాడు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఇటువైపు జోజో జాయ్ తో చెప్తుంటాడు ఏమైంది నువ్వు అంత
సాడ్ గా కనపడుతున్నావు, ఇది ఏమైనా లవ్ మ్యాటరా, ఎవరున్నారు ఆ లక్కీ గర్ల్? అప్పుడు ఏం చెప్తుంటాడు, మీకు అతని ఇష్టాల గురించి అసలు తెలియదు. ఇటువైపు టాంగ్ ఉన్న మిన్ రెస్టారెంట్ లో తినడానికి వెళ్తారు. ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు అసలు తెలియలేదు ఈ 4 years ఎలా గడిచిపోయాయో. ఇక్కడ మింగ్ చెప్తుంటాడు నువ్వు ఉన్న మే ఎలా ఉన్నారు. ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు నేను ఆమె కేక్ షాప్ లో హెల్ప్ చేస్తాను, నేను ఆమెతో కలిసి ఉండడానికి కొంచెం దూరంలో ఉన్నాను, ఇంకా నీ సంగతి ఏంటి అని. అప్పుడే టాంగ్ కి మే నుండి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంటుంది నేను బాలేను. అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వు టాబ్లెట్స్ తీసుకున్నావా, నేను తొందరలోనే వచ్చేస్తాను. అప్పుడు టాంగ్ మింగ్ తో చెప్తుంటాడు మే ఒక హెడేక్ గురించి. అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోగలను ఇంటికి. ఇక్కడ మనం చూస్తాం టాంగ్ ని వెళ్ళేటప్పుడు మింగ్ అతన్ని చూసి ఆలోచిస్తూ జాయ్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇటువైపు జాయ్ అతని వర్క్ ని కంప్లీట్ చేసి వెళ్తుంటాడు. అప్పుడే అతనికి మింగ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు మింగ్ అంటాడు నువ్వు జాయా? అప్పుడు జాయ్ అంటాడు హా, నువ్వెవరు? మింగ్ అంటాడు నేను, నువ్వు బిజీయా? ఇక్కడ జాయ్ మింగ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను మింగ్ తో అడుగుతాడు నీ దగ్గర నా నెంబర్ ఎలా వచ్చింది? మింగ్ అంటాడు నేను చెప్పను. అప్పుడు జాయ్ అంటాడు నువ్వు డ్రంక్ గా ఉన్నావా? మింగ్ అంటాడు లేదు. అప్పుడు జాయ్ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు నేనైతే అనుకున్నాను నువ్వు నన్ను మర్చిపోయావు అని. అప్పుడు మింగ్ అంటాడు నీ సంగతి ఏంటి, నేను నీకు ఊడుతున్నానా? జాయ్ అంటాడు నీకేమనిపిస్తుంది? అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు నన్ను నీ మైండ్ లో నుండి తీసేయలేకపోతున్నావు అని. అప్పుడు జాయ్ స్మైల్ చేస్తుంటాడు. అప్పుడే వెయిటర్ వచ్చి చెప్తుంటాడు ఏం ఆర్డర్ చేస్తారు? అప్పుడు జాయ్ 2 minutes ఇవ్వండి, ఇప్పుడు నేను ఆలోచించలేదు నేను ఏం ఆర్డర్ చేయాలో. కానీ అప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా మింగ్ జాయ్ ని కిస్ చేస్తాడు. దాని వల్ల వెయిటర్ జాయ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక్కడ మింగ్ వెయిటర్ తో అంటాడు నువ్వేం చూస్తున్నావు, ఒక బాటిల్ తీసుకురా. ఇక్కడ జాయ్ కిస్ గురించి ఆలోచించి స్మైల్ చేస్తుంటాడు. ఇక్కడ జాయ్ మింగ్ ని ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు అతను స్నానానికి వెళ్తుంటాడు. మింగ్ అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జాయ్ అంటాడు బాత్ తీసుకోవడానికి. అప్పుడు అతను వెళ్ళిపోతాడు. అప్పుడు మింగ్ కూడా అతని వెనకాలకి వెళ్తుంటాడు. కానీ జాయ్ ని చూసి అతను టాంగ్ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అతను జాయ్ తో అతని దగ్గరికి వెళ్లి అతన్ని కిస్ చేస్తుంటాడు. కానీ జాయ్ అతన్ని ఆపుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేస్తుంటారు. మార్నింగ్ లేచిన తర్వాత జాయ్ మింగ్ యొక్క హెయిర్ ని ఉన్న లిప్స్ ని టచ్ చేస్తూ అతను మనసులో అనుకుంటాడు అప్పుడు నాకు అనిపించింది ఇది నా డ్రీమ్ అని, నాకు అనిపించలేదు ఇది ఒక డేంజరస్ డ్రీమ్ అని. ఏదైతే నా కళ్ళ ముందు పడుకొని ఉన్నాడో ఆ వ్యక్తి నా లైఫ్ ని నాశనం చేస్తాడు అని అనుకోలేదు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.